రెడ్డి ఉన్నారు మరి. అడిగి తెలుసుకుందాము. సార్ మరి ఈ మా సుష్మా కోవడానికి ముందు రోజు మీ ఇద్దరి మధ్య చాలా గొడవలయినట్టుగా కూడా మరి ఆరోపిస్తూ ఉన్నారు వాళ్ళ బంధువులంతా. దీనికి ఏం చెప్తారు సార్? చాలా అంటే చాలా కాదండి. జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఇట్లా అది నువ్వన్నావు, ఇది నేనన్నా, సరే అంతే గాని మా ఇద్దరి మధ్యలో చాలా గొడవ కాదు. ఏదో రొటీన్‌గా అందరికయ్యే గొడవ అయింది. ఆమె ఎళ్ళింది పడుకుంది. తెల్లారి ఆమె నైట్ అన్నం తినమంటే ఆళ్ళు తిన్నారు. నేను తిన్నా అయిపోయింది. తెల్లారి లేచింది ఆమె వంట చేసుకుంటుంది. నేను టిఫిన్ కాలేదు. ఆమె అప్పటికే టిఫిన్ స్టార్ట్ చేసింది. నేనెళ్ళిపోయినా. నేను తర్వాత తింటాను. ఎళ్ళేసి నేను అది కూకట్పల్లికెళ్ళాల్సింది ఎళ్ళినా. ఇంగా ఆమె 11:30 10 ఇప్పుడు నైట్ గొడవ తీవ్రమైన గొడవ ఉంటే నేను నేను నైట్ అందులో వాళ్ళిద్దరు అప్పుడే సూసైడ్ చేసుకొని నన్ను నా నా జీరో జీరో ఛాన్సెస్ నేను ఎవరైనా నమ్మేటోళ్ళు. ఆమె మార్నింగ్ లేచింది. మార్నింగ్ లేచి 10:30 వరకు నేను ఆమె వంటింట చేస్తుంది. నేను మాట్లాడినా. ఆమె టిఫిన్ అన్నది నేను సరే తర్వాత తింటా అని చెప్పి నేను కూకట్పల్లికెళ్ళేసిన. ఎళ్ళిన తర్వాత ఆమె 10:30 నుంచి 1 అప్రాక్సిమేట్‌లీ 3 అవర్స్, 4 అవర్స్ ఉంది. అంటే ఈ అంత ఉండదు, క్యారీ అవ్వదు గదండీ! అట్లా ఆ సిట్యుయేషన్‌లో ఆమె తొందరపడి చేసుకొని దాన్ని వాళ్ళ మదర్ చూసి ఆమె మదరు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏం జరిగిందో గాని క్షణికావేశంలో ఆమె సూసైడ్ చేసుకుంది. తర్వాత ఆమెకేం జేయాలో అర్థం గాక ఆమె ఇంగ వాళ్ళెప్పుడు చాలా క్లోజ్ వాళ్ళిద్దరు ఆమె లేనిది ఆమె ఒక క్షణం ఉండదు. ఆమె చనిపోక మధ్యలో వీడెందుకని వాడిని చంపేసింది. అట్లా ముగ్గురు చచ్చిపోయి ఇప్పుడు నేను ముగ్గురు మధ్యలో నేనొక్కడిని ఎందుకున్నానో నా జీవితం ఎందుకు నేను బతికిండి వేస్ట్ గదా! చచ్చిపోతేనేమో వీనికి ఏదో రోగం, అప్పులున్నారు వీళ్ళు అని అందరూ చచ్చిరని బతికుంటేనేమో ఇట్లా అలిగేషన్ చెప్పలేక చస్తున్నా. ఏం జేయాలి? ఏదైనా ప్రూఫ్ చూపియమనండి. కనీసం ఒక ప్రూఫ్ ఇది అని అదని చూపియండి. ఏది చూపియరు. ఎంతసేపు అలిగేషన్ అందులో రాపిస్తారు, ఇందులో రాపిస్తారు. మీది లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ అరె మ్యారేజ్. ఓకే. సుష్మిత ఇప్పుడు మీరుంటున్న ఇల్లు ఎవరి పేరు మీద ఉంది సార్? అది సుష్మా పేరు మీద, నా పేరు మీద, అది మా అత్తమ్మ పేరు మీద. హ్మ్. నా పేరు మీద వేరే ఇల్లుంది కాబట్టి 2 రావు కాబట్టి నేను పెట్టి నేనే అకౌంట్‌లో డబ్బులేసి నేనే కొనిచ్చి వాళ్ళ పేరు మీద పెట్టిన. ఎందుకంటే మేము ముగ్గురం ఒకటే. అత్తమ్మకు ఒకతే కూతురు కాబట్టి ఎవరైనా పర్లేదన్నట్టు మేము ముగ్గురం చేయించుకున్నాం. అంటే వాళ్ళ బంధువులేమంటున్నారంటే, వాళ్ళ పెదనాన్న గిట్లా మేమెప్పుడొచ్చినా గానీ, మాకు దేనికి చెప్పేవాళ్ళు గాదు. ఏ ఫంక్షన్‌లకు గూడా మమ్మల్ని రానిచ్చేవాడు కాదు. వాళ్ళని మాత్రమే పిలిపించుకునేది. అంటే తనకు అప్పటినుంచి కూడా ఇలాగే ఉందేమో సుష్మిత, ఆయన మీదే మాకు అనుమానం ఉంది సుష్మిత మరణం పట్ల అంటున్నారు. మా బాబు 2.25 పుట్టిండండి. హ్మ్. 1 మంత్ డాక్టరు 1 మంత్ వరకు వానికి పాలు సరిపోలేదు. ఇంకా చన్నగా అయిపోతాడు. 25 డేస్‌కి ఫంక్షన్ జేయాలి. మా ఫ్యామిలీ ఇద్దరే ఉంటారు. మా ఫాదరు, మా అత్తమ్మ, మా మామయ్య. ఎంత నలుగురు. వీళ్ళ ఫ్యామిలీలో నలుగురు పెదనాన్నలు, నలుగురు పెద్దమ్మలు, ముగ్గురు ఆడపడుచు ఇది పెద్ద ఫ్యామిలీ. ఇంతమందిని పిలిస్తే ఆ చిన్న ఇంట్లో అయిపోయి అబ్బాయికి ఉండక అబ్బాయి అండర్ వెయిట్‌లో పుట్టిండండి. అండర్ వెయిట్‌లో పుట్టి ఓసారి మీరు నా 25థ్ ఫోటో చూస్తే అది ఫార్మాలిటీకి చేయాలి కాబట్టి చేసినాం అంతే కానీ మాకు ఆళ్ళ నేను వాళ్ళ పెద్దమ్మకి చెప్పిన ఓన్లీ లేడీస్ మట్టుకు చెప్పండంటే, వాళ్ళ పెద్దమ్మకి చెప్పి వాళ్ళ వైఫ్‌కి చెప్పినాం. వాళ్ళ నాన్నకి చెప్పలేదు. ఎందుకంటే మేము ఎవరిని దలుచుకోలేదు కాబట్టి వాళ్ళ పెద్దమ్మలకి అందరికి చెప్పినాం. మాది సైడు మా నాన్నని, మా మేన మా మా మేనత్త హస్బెండ్‌ని పిలిచినా గానీ ఇంతకంటే ఎవరిని ఎక్కువ పిలవలేదు. హ్మ్. అది మేము అట్లా అనుకున్నాం. కానీ ఆళ్ళు తప్పుగా ఇదే ఛాన్స్ అని అలా చెప్తే అంటే సుష్మితకి ఆస్తి ఉంది. తనకు 10 ఎకరాల భూమి గూడా ఉంది. ఆ ఆస్తి కోసమే ఇది చేశాడు అని చెప్పేసి వాళ్ళైతే ఎలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే మా వర్షన్ కూడా మా బాధ మాకుంటది కదా! ఆయన నచ్చాడు, మంచోడు అని చెప్పేసి మేమిచ్చాము. కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు అని మీ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేడం అనుమానం అనేది అనుమానం ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేసి ఇంతకుముందుకి లేదు. హ్మ్. 10 ఎకరాలు మా వైఫ్ పేరు మీదనే ఉంది. హ్మ్. ఆమె ఉన్నా లేకున్నా లీగల్ నేనే. నేను ఆమెతోటి నాకు ఆస్తి నాకే ఉందండి 10 ఎకరాలు. నాది మెయిన్ రోడ్ మీద ఉంటది. నేను ఆ డబ్బులతోటి ఎన్నడూ గాదు గానీ, ఇది మీరు డబ్బుల విషయం గాదండి. చిన్న ప్రాణం ఇప్పుడు ఆమె ఉన్నా లేకున్నా అది వేరు. హ్మ్. ఇప్పుడు నన్నెందుకు జేస్తున్నారు దెలుసా మీరు? నేనొక్కడినే ఎగ్జిట్ అయిపోయి నిన్న అగ్రీమెంట్ రాసియ్యాలంట. నేను మొత్తం నాకు సంబంధం లేదు సుష్మాకి నాకు మొత్తం సంబంధిస్తే వాళ్ళంతా అది దానికోసం అండి. ఇందులో ఇప్పుడు నేను అలిగేషన్ నేను బేస్ చేస్తా మరి బాడీ ఎందుకండి? నా కొడుకు ఉన్నాడు గదా! నా కొడుకుంది, నా వైఫ్ ఉంది. ఇంతకంటే ఇదే టార్చర్ అండి. హ్మ్. ఇప్పుడు రాసిస్తే ఆళ్ళకి సంబంధం లేదని సంబంధం లేదని. ఆ! అదొకటి పెట్టుకోవడానికి. అంటే అదొకటి. మరి మీ అత్తయ్య మీ దగ్గర ఉండడం బట్టే మీకు స్టార్టింగ్ నుంచి గొడవలొస్తున్నాయి అనేటివి కూడా వినిపిస్తున్నాయి. నిజమేనా? అదేం లేదండి. మా అత్తయ్య, సుష్మా చానా మంచిగుంటరు. నాకు
ఉండమనే చెప్తా. అత్తమ్మ మీరు ఉండండి. మీరిద్దరు ఎప్పుడు ఉంటారు కాబట్టి నేనే మా సుష్మాని ఆమె మీదనే వదిలేస్తా. ఆమె గిట్ట నా మాట కన్నా మా అత్తమ్మ మాట ఇనలే వాళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువని వదిలేసిన. కానీ ఏమైందంటే ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎందుకు కానీ మా సుష్మా ఆళ్ళ అమ్మ అలుగుతే మాత్రం తట్టుకోలేదు. అంటే ఏదైనా ఫీల్ అయినా గాని ఆమె తట్టుకోక ఏదో ఒకటి చేసి ఆమెని ఇంప్రెస్ చేయాలని చేసింది. కానీ ఆ సిట్యుయేషన్‌లో ఏం జరిగిందో ఏమో గాని వాళ్ళిద్దరి మధ్యల ఆమె ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది ఆమెకు అవసరం లేదండి. ఆమె చానా మెచ్యూర్డ్ అంతా ఉంది. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె వల్ల నా కొడుకు చనిపోవాల్సొచ్చింది. మా అత్తమ్మ అందరూ ముగ్గురు పోయిర్రు. అదేదో నైట్ నాకేసిన నలుగురం పోయిన అయిపోయేది. మీరు ఎన్ని గంటలకొచ్చారు ఇంటికి ఆ రోజు నైట్? నేను 7:45కి వచ్చినండి. 7:45కి. ఏం మేము కోరుకుంటున్నారు? మా మాకు మా బాడీని మాకిచ్చి మేము న్యాయం ఇస్తే మేము మా కార్యక్రమాలు ముగించుకుంటాం. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోమనండి. నేనెక్కడ పోతానండి. ఇక్కడనే ఉంటా గదండీ. మీ మీద కేసు కూడా పెట్టారు గదా! పోలీసులు అదుపులోకి తీసుకుంటే వెళ్తారా మీరు? ఎందుకు తీసుకురంటారు పోలీసులు? అదుపులో తీసుకుంటే ఎవరైనా ఎళ్ళాల్సిందే గదండీ. చూద్దాం అప్పుడు సిట్యుయేషన్ బట్టి. చూస్తున్నాం కదా! ఎందుకంటే నేను అసలు ఇలా జరుగుతది అని అనుకోలేదసలు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా అంటే చిన్న గొడవ అది చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇలా చేసుకుంటారని అనుకోలేదు. కాకపోతే నా భార్య పార్థివ దేహాన్ని నాకిస్తే నేను కర్మకాండలు పూర్తి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ సుష్మా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అక్కడ వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళ బంధువులంతా మేమివ్వము. ఖచ్చితంగా మేమే తీసుకెళ్తాము అని చెప్పేసి ఇక్కడ గొడవ పడుతున్న సిట్యుయేషన్‌లు కూడా మనం చూస్తూ ఉన్నాము. చూస్తున్నాం కదా! గొడవ అవుతోంది ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి కూడా. ఎందుకంటే మేము తీసుకెళ్ళి తీరుతాము. మా అమ్మాయిని సుష్మాని తీసుకెళ్తాం మా ఇంటికి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదే గొడవ ఇక్కడ అవుతుంది. మరి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి చెప్తున్నారు. అతని మీదే అనుమానాలు ఉన్నాయంటున్నారు. కానీ ఓ పక్క చూస్తే యశ్వంత్ మాత్రము నేనసలు ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటది సుష్మా అనుకోలేదు. నేనొచ్చేసరికే ఇలా ఉండిపోయింది. నాకే పాపం తెలీదు. నేను ఏమీ చేయలేదు. కానీ నా భార్య, నా కొడుకు నాకు కావాలి. నాకిస్తే నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఓ పక్క యశ్వంత్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ గొడవ జరుగుతుంది చూస్తూ ఉన్నాం కదా! కదా! ఖచ్చితంగా ఇక్కడ మరి ఏంటి అసలు ఏం కోరుకుంటున్నారు? దేనికోసము? ఏమైంది అడుగుదాం అసలు. ఒక్క నిమిషం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ ఏం జరిగింది? సార్ ఏంటి సార్? ఏంటి చెప్పండి. బాడీ ఏనంటారు మేడం, బాడీ మేము తీసుకోపోతా అంటారు వాళ్ళు. నిన్న నో ఇస్తామన్నారు, సార్ కూడా అన్నారు, ఇప్పుడు నో బాడీ ఇవ్వని అంటారు. ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఏముంది ఇంకా? ఎవరు హాస్పిటల్ యాజమాన్యం ఇవ్వనంటున్నారు. హాస్పిటల్ వాళ్ళు హాస్పిటల్ కాదు, రూల్స్ ప్రకారంగా కాదు, వాళ్ళ కాడికి పోయి అడగాల మేము. మా శవం కూడా ఇయ్యరా కనీసం? భర్త కక్కుంటే మాట్లాడుతూ భర్త హత్య చేయించాల్సిన చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిండు? ఏం పాపం తెలియదు అంటున్నారు. పాపం తెలియదు అనుకుంటున్నారు కదా. సామరస్యంగా మేము అడుగుతున్నాం, మేము అడగలే. మేము గొడవ పెట్టుకోవాలి, నిన్న ఇస్తామని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఎలిగేషన్ పెడుతున్నారు. అసలు వాళ్ళు లేవనిలే చేస్తున్నారు. మేము ఇస్తాం. ఒక భర్తగా నేను బాధ్యతలు నిర్వహించుకుంటాను. ఎట్లా భర్త ఎట్లయితాడమ్మా? భర్త అవుతాడు ఎవడన్నా? తను పరిస్థితి కల్పించండిగా. మేము వాళ్ళకి మా బంధువులు ఎవరు వాళ్ళకు కాంటాక్ట్ లేకుండా చేసేసి మానసికంగా వేధించి నేను భర్త అనడం కరెక్టేనా? కాదు, 3 రోజుల క్రితం అంట మేడం, నేను చెప్తున్నా, 3 days క్రితం అంట ఆయన ఏం చెప్పిండంటే ఈ మధ్యన అందరు అని వాళ్ళు చూపించిండంట. ఎందుకు చూపించిండు ఆ మ్యాటర్? నుంచి మేము మా పాపని పెంచుకొని అంత కుటుంబాలు అందరం కలిసి బంగారంగా చూసి సంతోషంగా ఉన్న పిల్ల పెళ్లి చేసిన 3 ఏళ్ళకే అమ్మాయి ముగ్గురు. ఎంత ఎంత బాధ మాకు, ఎంత ఉండాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు తనతో కూడా మాట్లాడాం మేము. మాట్లాడితే తను ఏమంటున్నారంటే నేను ఒక భర్తగా నేను కర్మకాండాలు పూర్తి చేయాలనుకుంటున్నాను. ఆయన భర్త ఎట్లయితాడు? ఆయన వల్లనే మళ్ళీ ఆయనకి ఎట్లా ఇస్తాం మేము? ఎందుకు ఇస్తామండి? మీరైనా చెప్పండి. ఇప్పుడు ఆయన వల్ల ఉదయం 11 గంటల పోయి నైట్ 8 గంటలకు వస్తాడా? 8 గంటలకు వస్తాడా? మేము మధ్యాహ్నం పూట వచ్చేది లేదు.
నైట్ వస్తాడు నువ్వు పొద్దున కూడా పోయినావు ఏం మధ్యాహ్నం రా ఇంటికి ఫోన్ చేయ మధ్యాహ్నం రోజు వాడు మధ్యాహ్నం లంచ్ చేయట్లేడా మధ్యాహ్నం ఎందుకు రాలే నైట్ ఎందుకు వచ్చిండు అంత ముందుకు ఏంది ఎవరు చెప్పిండంట వీడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు సీల్ చేయాలి కదా. ఇల్లు ఆ ఇంట్లో అయినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఇల్లు సీల్ చేస్తారు. అంటే ఆ ఇంట్లో ఎట్లుంటారు ఆ ఫ్యామిలీ నెంబర్ అంతే కదా. అడిగాము, వెళ్ళాము అక్కడికి, మేము వెళ్ళేసరికి అక్కడే ఉన్నారు. వాళ్ళ చెల్లె మాట్లాడింది. కాదు కదా, అది రూల్స్ ఎక్కడిది? సాక్ష్యాలన్నీ తారుమారు చేసిర్రు. దీని మీద సరైనది చేయలేదు. మాకు అన్యాయం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.